వెల్కమ్ టు A1 తెలుగు ఫస్ట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రబెల్లి గత చరిత్ర తెలిసే కాంగ్రెస్ దూరం పెట్టిందన్న కడియం. ఉప ఎన్నికలలో రాజయ్యకు టికెట్ రాకుండా కుట్ర జరిగిందని ఆరోపణ. టీడీపీ ఎమ్మెల్యేను కేసీఆర్ అమ్మిన వ్యక్తి ఎర్రబెల్లి అంటూ ఫైర్. యువతి చేతిలో ఓడిన రాజకీయ బుద్ధి రాలేదని కడియం వ్యాఖ్య. హరీష్ రావు మాటలు మధ్య భ్రమించినట్లుగా ఉన్నాయని అద్దంకి ఫైర్. చుట్టాలకే టెండర్లు వస్తే ముడుపులు లేవా అంటూ సవాల్. బిల్లారంగ రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శ. కుటుంబ సభ్యుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆరోపణలంటూ వ్యాఖ్య. జోగి రమేష్ వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక. దమ్ముంటే చంద్రబాబు ఇంటికి రా అంటూ మాస్ వార్నింగ్. రాజకీయాల్లో సంయమనం పాటించాలని హితవు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఫోన్ ట్యాపింగ్ కేసు కార్తీక దీపం సీరియల్లా మారిందన్న కవిత. ఎన్నికల లబ్ధి కోసమే కేసులను లాగుతున్నారన్న ఆరోపణ. రాజకీయాల నుంచి ట్యాపింగ్ వాడటం సరికాదని వ్యాఖ్య. వెంటనే నిజాలు బయటపెట్టి న్యాయం చేయాలని డిమాండ్. సింగరేణిని బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు దోచుకున్నాయన్న కిషన్ రెడ్డి. తెలంగాణ ఆర్థిక వెన్నెముకకు వరుసగా అవినీతి ముప్పు. రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థను పావుగా మార్చారని ఆరోపణ. సింగరేణిపై సమగ్ర విచారణకు కేంద్రానికి డిమాండ్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే ఆయన గత చరిత్రకు సీఎంకు పూర్తిగా తెలిసి ఉండటంతో పార్టీలోకి అనుమతించలేదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. స్టేషన్ కన్పూర్ కు ఉప ఎన్నిక వస్తే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకుండా చేయడానికి ఎర్రబెల్లి, పోచంపల్లి, పల్లా కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేను కేసీఆర్ కు అమ్మిన వ్యక్తి దయాకర్ రావేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. మనవరాలి వయసులో ఉన్న యువతి చేతిలో ఓడిపోయినా రాజకీయంగా ఆయనకు బుద్ధి రాలేదని విమర్శించారు. బీజేపీలో ఉన్న నాయకుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకడేమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక ఆయనేమో కాంగ్రెస్ లీడర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. లేకుంటే ఈ ముగ్గురు కలిసి నేను రాజకీయంగా పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిన్ను వాళ్ళు ఉద్ధరించడానికి రాలే, నిన్ను బొందబెట్టడానికి వచ్చిండు. నీ చేతగాని తనాన్ని పార్టీకి చెప్పడానికి వచ్చిండు. నువ్వు పనికిరావు, నువ్వు వెదవవు, నువ్వు సన్నాసివి, నువ్వు దద్దమ్మవు అని చెప్పడానికి మాత్రమే వచ్చారు రాజయ్య. ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరికి సిగ్గు లేదని, కడియం శ్రీహరికి పాపాత్ముడని మాట్లాడుతున్నాడు. నిజమే, నాకన్నా కాస్తో కూస్తో సిగ్గుంది కానీ నీకు అసలే సిగ్గు లేదనేది నా అభిప్రాయం. ఈ చెవిటోనికి ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు. మనమరాలు వయస్సున్న అమ్మాయి చేతిలో ఘోరంగా ఓడిపోయి, అది కూడా 54-55 వేల ఓట్ల తేడాతో ఓడిపోతే ఈ చెవిటోని చిన్న మెదడు చిక్కిపోయింది. బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలు అతి తెలివితో చేసినవని, మధ్య భ్రమించినట్లుగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడితే బీఆర్ఎస్ నేతలకు బొగ్గు టెండర్లు ఎలా దక్కుతాయని ప్రశ్నించారు. నీ చుట్టాలకి టెండర్లు వస్తే ముడుపులు ముట్టలేదని హరీష్ రావు చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. అబద్ధాన్ని నిజం చేయాలనే తాపత్రయంతో బామర్దుల రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. అందుకే ప్రజలు వారిని బిల్లా రంగా అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీష్ రావు కుటుంబ సభ్యుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వంపై లేనిపోని అవినీతి ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. తప్పుడు ప్రకటనలతో ప్రజల్లో అయోమయం సృష్టించడం మానుకోవాలని హెచ్చరించారు. మీకొచ్చేది ఏం లేకపోగా తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ కాదు. ఎవరు జిల్లాలు మారుస్తాను మీ బామ్మారిది కోళ్ళు స్కామ్ అయిందని నువ్వు అంటే మీ దొంగతనాలు బయటపడే టైంకు ఒక పెద్ద 2 గాయించుకొని వాటి మీద ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఏదో టార్గెట్ చేసినట్టుగా మీరు మాట్లాడుతుంటే అందరికి కూడా ఆశాస్పదంగానే ఉన్నది. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అక్రమాలతోనూ అవకతవకలతోనూ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కేడర్కో అవి రావాలి. మరి అలాంటప్పుడు మీకెట్లు వచ్చినాయి? ఇంకా ఉపేంద్ర రెడ్డి గారి కూతురుదైతే అంటే మీరు ఆరోపిస్తున్న మొట్టమొదటి అయితే మీ హయాంలోనే 2023 నవంబర్లో జరిగింది అది. కాబట్టి తెలివి లేకనో తెలిసి తెలివి తక్కువతనంగానో లేదంటే మాకే తెలివి ఉందని చెప్పి అతి తెలివితోనో మీరు చేసే ప్రకటనలను ఎవరు పట్టించుకోరు. కాబట్టి
ఫస్ట్ మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోరు. మీ ఇంట్లోనే నీకు మీ బామ్మార్దికి పడతలేదు, మరి మీ మామకు నీకు ఎట్లుందో తెలియదు, మీ మరదలేమో నీ మీదనే పడి ఏడుస్తుంది. మీరు మీ సమస్యలకు వెళ్ళి బయటపడటానికి ప్రభుత్వంలో ఏదో అవినీతి జరిగిందని, ప్రభుత్వంలో ఏదో నష్టం జరిగిందని చెప్పి చికాకు మీకుంటే ఆ చికాకు ప్రభుత్వానికో రాష్ట్ర ప్రజలకు ఎందుకు కూస్తున్నారు? ఇది కేవలం ఒక ప్రాపగండా మాత్రమే. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు ఇంకా చేసే ప్రయత్నాలు మానుకుంటే మంచిది, లేకపోతే మీ సాల్మన్ కు జరిగిన అన్యాయం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వైఎస్ఆర్సీపీ నేత పొన్నూరు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ జగన్ వెంట ఉన్నందుకే ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఘటనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. సాల్మన్ కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎస్సీ వర్గాల హక్కుల కోసం ఎప్పటికీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఇంకా చెప్పాలంటే గనక నరికేయటాలు అనేటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే సాల్మన్ హత్య, ఈ హత్య మరీ గందరగోళం. ఈ హత్య అనంతరం కూడా కోడల్ని మామగారిని చూడటానికి వెళ్లటానికే 4-5 గంటలు ఆపేయటం జరిగింది. ఖననం చేయడానికి గొయ్యి తవ్వటానికి ప్రొక్లైనర్ వస్తే 4 గంటలు ఆపేయటం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? వైఎస్ఆర్ పార్టీకి దూరం చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, ఎస్సీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి చేస్తున్నారు. బంతిని ఎంత పెట్టి కొడితే అంత పైకి లేస్తుంది. ఎస్సీ సామాజిక వర్గం యావత్తు కూడా జగన్ గారి వెంటే ఉంటారు. సాల్మన్ కి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఆ స్పందించడమే కాకుండా వారికి సరైనటువంటి న్యాయం చేయాలి. ఆ న్యాయం ఏ రకంగా చేయాలి, ఎంత చేయాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే చెప్పున్నారు. అదే పద్ధతిలో ఇవన్నీ కూడా తీసుకోకపోతే గనక ప్రజాగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదు అని కూడా సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్రం నుంచి 15,000 కోట్ల నిధులు తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు తెలిపారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తామని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే రైతులకు స్థిర ఆదాయం లభిస్తుందని తెలిపారు. హార్టికల్చర్ రంగం అభివృద్ధితో రాయలసీమ ఆర్థికంగా బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా వీటిని పూర్వోదయ స్కీమ్ కింద మనము తీసుకొని పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. దాని గురించి రేపు సమావేశాల్లో మేము బడ్జెట్ సమావేశాలు దాని గురించి మాట్లాడబోతా ఉన్నాం. రెండవది రాయలసీమకు సంబంధించి, ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి. దానికి సంబంధించి ఫండింగ్ కూడా దాదాపు 15,000 కోట్ల పైగా ఫండింగ్ కూడా మనము కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చి ఇప్పటికి ఉన్న 8 లక్షల హెక్టార్లు ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా ఒక 40 లక్షల ఎకరాలకి ఈ హార్టికల్చర్ని పెంచాలి రాయలసీమ అంతా కూడా అని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఫండ్స్ మనం తీసుకురావాలి, రైతులకు ఉపయోగపడాలి. రైతులకి ఇరిగేషన్ పరంగా, మైక్రో ఇరిగేషన్ పరంగా, షేడ్ నెట్ల పరంగా, వీటన్నిటి పరంగా కూడా రాయలసీమను ముందుకు తీసుకెళ్లాలంటే ఈ హార్టికల్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దిశానిర్దేశం చేయడం జరిగింది. దీని గురించి కూడా రేపు మాట్లాడబోతా ఉన్నాం. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా భూభారతి చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆధునిక సాంకేతికతను జోడించి సర్వే వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. పాత పద్ధతులకు స్వస్తి పలికి సర్వేయర్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ అందించామని వివరించారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు ఖచ్చితంగా కొలతల కోసం రోవర్స్ ఎక్విప్మెంట్ అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, త్వరలో అన్ని రెవెన్యూ గ్రామాలకు విస్తరిస్తామని స్పష్టం చేశారు. భూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆలోచనతో తీసుకొచ్చిన దాంతో పాటు ఈ సర్వేర్లకు అందరికీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉండే
రోవర్స్ ఫస్ట్ ఫేజ్ 600 పీసుల్ని కొనటం జరిగింది. నాకు తెలిసి ఈ రాబోయే కపుల్ ఆఫ్ డేస్ లో ఇప్పటికే కొన్ని జిల్లాలకు డిస్ట్రిబ్యూషన్ చేశాం. మిగిలిన జిల్లాలకు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఈ రోవర్స్ ఎక్విప్మెంట్ ఏదైతే సర్వేకి గతంలో టేబు చైను కాస్టాప్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి రోవర్స్ సిస్టమ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో ఏ ట్రైనింగ్ అయితే ఈనాడు లైసెన్స్ సర్వేర్లకు ట్రైనింగ్ ఇచ్చామో వారికి ఎక్విప్మెంట్ ని సమకూర్చే దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు పైలట్ గా ఇంతకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా 5 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేశాం. అందుట్లో ఖమ్మం జిల్లాలోని మదిర నియోజకవర్గంలోని ములుగుమాడు గ్రామం కూడా చేశాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 413 రెవెన్యూ గ్రామాలకు నక్షాలు లేవు. వాటిని ఫస్ట్ ఫేజ్ లో చేసే కార్యక్రమం ఆల్రెడీ చేపట్టాం. దీనితో పాటు రాబోయే రోజుల్లో ఆల్రెడీ ప్రతి జిల్లాకి 70 రెవెన్యూ గ్రామాలు ఐడెంటిఫై చేసి పంపమని రెవెన్యూ సెక్రటరీ గారికి అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 గ్రామాలని ఐడెంటిఫై చేసి పంపటం జరిగింది. ఏవైతే ఈ లైసెన్స్డ్ సర్వేలు ఉన్నారో వీరితో పాటు ఈ లైసెన్స్డ్ సర్వేలు చేసిన సర్వేని జస్టిఫికేషన్ ని గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండే సర్వేర్ సర్టిఫై చేసే వ్యవస్థని ఫుల్ ఫ్లెడ్జ్ లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆరోపిస్తూ ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో MNREGA బచావో సంగ్రామ యాత్ర నిర్వహించారు. సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాగడాల ప్రదర్శనగా యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో AICC సెక్రటరీ సచిత్ సావంత్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నాంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, TPCC అధ్యక్షుడు ముజాహిద్ ఆలం ఖాన్ పాల్గొన్నారు. MNREGA ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని నేతలు స్పష్టం చేశారు. నిధులు తగ్గించడం వల్ల కోట్లాది కుటుంబాల జీవనాధారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ప్రకటించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని, దానివల్ల రక్తపాతం నెలకొన్నదని మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు చేశారు. చట్టం అధికార పార్టీకి అనుకూలంగా మాత్రమే పనిచేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపులకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. చట్టసభలు, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రజలు ఈ పాలనలో గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన సమాధానం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, ప్రజలకు భయోందోళన వాతావరణం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. వాళ్ళనే ఈ రోజు వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టే పరిస్థితుల్లో ఈ రోజు పోలీస్ స్టేషన్లు పనిచేస్తా ఉన్నాయి. పోలీసులు పూర్తిగా బాధ్యత తీసుకుని లా అండ్ ఆర్డర్ కాపాడి పిన్నెల్లి లాంటి గ్రామానికి ఈ రోజు ఒక భరోసానిచ్చి ఆ గ్రామస్తుల్ని గ్రామంలోకి వచ్చి మరి వాళ్ళు జీవనం కొనసాగిస్తే అండగా ఉండాల్సినటువంటి పోలీసులు ఈ రోజు అదే పోలీసులు ఎందుకు వస్తున్నారు, ఎవడు రమ్మన్నాడు, పరిస్థితులు మీకు తెలుసు కదా, వచ్చి అంత న్యూసెన్స్ ఏంటి అని
పోలీసులు ఈరోజు గ్రామాల్లో ఉన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని బెదిరించి పరిస్థితి మీకు తెలుసు కదా అని మళ్ళా మనల్నే బెదరగొట్టేటువంటి ప్రయత్నాలు పల్నాడు జిల్లాలో జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి దారుణాలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ఇబ్బందులు పడుతుంది. అయినా కూడా ధైర్యం చెడకుండా, భయపడకుండా, కేసులు పెట్టినా, అరెస్టు చేసినా, జైళ్లకు పంపించినా వెనక్కి తిరగకుండా పార్టీ కోసం, పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తుంది పల్నాడు జిల్లా. మరి ఈ మందా సాల్మన్ విషయంలో మరి ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో మనమంతా కూడా ఇందాక మహేష్ అన్న వీడియో రూపంలో వేసి మనందరికి కూడా చూపించడం జరిగింది. అందరం కూడా బాధపడతా ఉన్నాము. ఏదేమైనప్పటికీ మందా సాల్మన్ గారికి న్యాయం జరిగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పోరాటం ఆపదు అని తెలియజేసుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్లీ కాసు మహేష్ రెడ్డి అన్న అందరం కూడా మరి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉన్నాం. ఈ పోరాటం ఎక్కడి వరకైనా కూడా మరి తీసుకువెళ్తాం, ఆ కుటుంబం కోసం పోరాడతామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ 2 ఏళ్లుగా సాగుతూ కార్తీక దీపం సీరియల్ ను తలపిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారం ప్రజల్లో హాస్యాస్పదంగా మారిందన్నారు. ఎన్నికల లబ్ధి కోసమే ఈ కేసును తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. తీవ్రవాదులపై ఉపయోగించాల్సిన ట్యాపింగ్ వ్యవస్థను రాజకీయాల కోసం వాడటం సరికాదని వ్యాఖ్యానించారు. విచారణను సాగదీయకుండా వెంటనే నిజాలు బయటపెట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ అంశాన్ని లాగుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని విమర్శించారు. ప్రజలే బ్యాన్ చేస్తారు బీఆర్ఎస్. అంటే నేను ఒకటే మాట చెప్తా ఉన్నాండి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి నోటీస్ ఇస్తుందో అర్థమైతలేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారా, ఫోన్ ట్యాపింగ్ బాధితులకు ఇస్తున్నారా? 2 ఏళ్ళ ఇది టీవీ సీరియల్ లెక్క కొనసాగుతూనే ఉన్నది. ఆ కార్తీక దీపం అన్న గుర్తుంటుంది కానీ ఇది గుర్తుంటలేదు. ఇది సో ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ. సో నాన్ సీరియస్ అయిపోయింది, జోక్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అంటే. వేరేజ్ మాలాంటి వాళ్ళ ఆవేదనను ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలు సీరియస్గా తీసుకోవాలంటే తొందరగా దాన్ని తేల్చాలి, తొందరగా క్లోజ్ చేయాలి. అట్లా కాకుండా సాగదీస్తూ రాజకీయాల కోసం పదే వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు. చాలా నాన్ సీరియస్ అప్రోచ్తో జరుగుతుంది. వీఆర్ నాట్ హ్యాపీ. నాకు తెలియదు, ఏమో చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం. నేనేమంటున్నదో జోక్ అయిపోయింది, టీవీ సీరియల్ లాగా అయిపోయింది. సీరియస్నెస్తో చేస్తే బాగుంటుంది. అట్లా కాకుండా రేపు పొద్దున దాని రిజల్ట్ ఏం లేకుండా ఊరికే చేసేసి ఎలక్షన్ అయిపోయాక బంద్ పెడతారేమో అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడే వస్తున్నది ఫోన్ ట్యాపింగ్ విషయం తప్పితే మిగతా టైంలో వస్తలేదు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తారేమో. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో పోలింగ్ ఉంది కాబట్టి దానికోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది టెర్రరిస్టుల కోసం పెట్టినటువంటి విషయాన్ని అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. అది చేయకూడదని మాత్రమే నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ. జై. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతికి కేంద్రం విడుదల చేసిన నిధులు, పోలవరం ప్రాజెక్టుకు కావలసిన అదనపు నిధుల అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే అమరావతికి 15,000 కోట్ల నిధులు విడుదల చేయించిన నేపథ్యంలో మరింత సహకారం కోరాలని నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టుకు 2027 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత కీలకమని ఎంపీలకు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు.
సింగరేణి సంస్థను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దోచుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సింగరేణి తెలంగాణ ఆర్థిక వెన్నెముక లాంటి సంస్థ అని, అలాంటి సంస్థలో వరుసగా అవినీతి జరుగుతుండడం రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో టెండర్లు, నియామకాల విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా అదే తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణిని పావుగా మార్చుతున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మీరందరూ కూడా కష్టపడి ఎన్నికల్లో మన పార్టీ జెండాను, మన పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ఈ దోపిడీ రాజ్యం ఏస్తున్నారో అది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు పార్టీలకు ఖచ్చితంగా వచ్చేటువంటి రోజుల్లో జవాబు చెప్తాము. మా సింగరేణిని మీరు దోచుకున్నారు కాబట్టి రెండు పార్టీలకు మా యొక్క కొత్తగూడెంలో భవిష్యత్తు లేదు. మీ రెండు పార్టీలకు అనే విధంగా మీరు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. భారత రాజ్యాంగ నిర్మాతలు దేశ ఐక్యత, జాతీయ స్ఫూర్తికి బలమైన పునాది వేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రాజ్యాంగ నిబంధనల ద్వారానే దేశంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వివిధ భాషలు, సంస్కృతులు, మతాలు ఉన్నప్పటికీ భారతదేశం ఏకత్వంగా నిలబడడానికి రాజ్యాంగమే ప్రధాన కారణమన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలంటే ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాతల త్యాగాలు, దూరదృష్టిని ప్రతితరం గుర్తించుకోవాలని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. యువత రాజ్యాంగ విలువలను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. దేశ భవిష్యత్తు రాజ్యాంగ పరిరక్షణపైన ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. विश्व पटल पर अनिश्चितता के बावजूद भारत में निरंतर आर्थिक विकास हो रहा है। हम निकट भविष्य में विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने के लक्ष्य को प्राप्त करने के दिशा में आगे बढ़ रहे हैं। विश्व स्तरीय इंफ्रास्ट्रक्चर के निर्माण में निवेश करके हम अपनी आर्थिक संरचना का उच्च स्तर पर पुनर्निर्माण कर रहे हैं। आर्थिक नियति के निर्माण की यात्रा में आत्मनिर्भरता और स्वदेशी हमारे मूल मंत्र हैं। स्वाधीनता के बाद देश के आर्थिक एकीकरण के लिए सबसे महत्वपूर्ण निर्णय जीएसटी को लागू करने से वन नेशन वन मार्केट की व्यवस्था स्थापित हुई है। श्रम सुधार के क्षेत्र में 4 लेबर कोड्स जारी किए गए हैं। इससे हमारे श्रमिक भाई बहन लाभान्वित होंगे तथा उद्यमों के विकास को भी गति मिलेगी। రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబును పూర్తిగా తీసుకుని ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని మంత్రి పయ్యావుల కేశవ్ టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాలలో సాగాలన్నదే చంద్రబాబు రాజకీయ తత్వమని అన్నారు. కష్టకాలాల్లో కూడా వెనుకడు వేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయడమే నాయకత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ, ఐక్యత అత్యంత అవసరమన్నారు. నాయకులు మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో టీడీపీ పాత్రను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని ఆయన స్పష్టం చేశారు. మన కోసం నిలబడినటువంటి కార్యకర్తల శ్రమ వల్ల అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 మంది శాసనసభ్యుల మీద బాధ్యత ఉంది. నమ్మినటువంటి ప్రజలకు మంచి కోసం పనిచేయాలి, నమ్ముకున్నటువంటి నాయకత్వం కార్యకర్తల కోసం పనిచేయాలి. అది ఎంత శ్రమైన అనేటువంటిది నేను ఈ సందర్భంగా నాయకులందరికీ కూడా గుర్తు చేస్తాను. నూతనంగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ కూడా ప్రజల కోసం, ఈ జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలు, వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు తొలగించేలా పని చేయాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలులో జరిగిన బీసీ ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించడం దేశంలోనే ఒక ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ చట్టాన్ని దేశమంతా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. సామాజిక న్యాయం లేకుండా దేశ అభివృద్ధి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ చట్టం బీసీల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. వర్తింపజేయాలి,
ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా తీసుకోవాలి, తెలంగాణలో కూడా ఈ చుట్టూ చట్టం కావాలని చెప్పి అక్కడ ప్రభుత్వం మీద నేను ఒత్తిడి తీసుకొస్తున్నా. ఈ చట్టం దేశానికి ఆదర్శం. అందుకు చంద్రబాబు గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మోడీ స్వయాన బీసీ కులానికి చెందినవాడు, బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన కుల వృత్తులకు చెందిన చాలా మంది ఆయన బీసీ కాదని బోగస్ మాటలు మాట్లాడతారు. ఆయన స్వచ్ఛమైన బీసీ. మోడీ హయాంలోనే బీసీ బిల్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. బీసీ బిల్లు కోసం 30 ఏళ్ల నుంచి మేమంతా కొట్లాడుతున్నాం. సీన్ కానీ, నాగేశ్వరరావు కానీ, సీన ఇక్కడ. అయితే ఈ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం, బీసీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టే వరకు వదిలిపెట్టేది లేదని చెప్పి అందుకు ఎన్ని త్యాగాలైనా చేస్తాం, ఎంతవరకైనా తెగించి పోరాడతాం, ఎంత దూరమైనా తెగించి పోరాడతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎర్రబెల్లి గత చరిత్ర తెలిసే కాంగ్రెస్ దూరం పెట్టిందన్న కడియం. ఉప ఎన్నికలలో రాజయ్యకు టికెట్ రాకుండా కుట్ర జరిగిందని ఆరోపణ. టీడీపీ ఎమ్మెల్యేను కేసీఆర్ అమ్మిన వ్యక్తి ఎర్రబెల్లి అంటూ ఫైర్. యువతి చేతిలో ఓడిన రాజకీయ బుద్ధి రాలేదని కడియం వ్యాఖ్య. హరీష్ రావు మాటలు మతి భ్రమించినట్లుగా ఉన్నాయని అద్దంకి ఫైర్. చుట్టాలకే టెండర్లు వస్తే ముడుపులు లేవా అంటూ సవాల్. జిల్లారంగ రాజకీయాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శ. కుటుంబ సభ్యుల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆరోపణలంటూ వ్యాఖ్య. జోగి రమేష్ వ్యాఖ్యలకు మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరిక. దమ్ముంటే చంద్రబాబు ఇంటికి రా అంటూ మాస్ వార్నింగ్. రాజకీయాల్లో సంయమనం పాటించాలని హితవు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. ఫోన్ ట్యాపింగ్ కేసు కార్తీక దీపం సీరియల్లా మారిందన్న కవిత. ఎన్నికల లబ్ధి కోసమే కేసులను లాగుతున్నారన్న ఆరోపణ. రాజకీయాల నుంచి ట్యాపింగ్ వాడటం సరికాదని వ్యాఖ్య. వెంటనే నిజాలు బయటపెట్టి న్యాయం చేయాలని డిమాండ్. సింగరేణిని బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ప్రభుత్వాలు దోచుకున్నాయన్న కిషన్ రెడ్డి. తెలంగాణ ఆర్థిక వెన్నెముకకు వరుసగా అవినీతి ముప్పు. రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థను పావుగా మార్చారని ఆరోపణ. సింగరేణిపై సమగ్ర విచారణకు కేంద్రానికి డిమాండ్. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.